సిరిసిల్ల జిల్లాలో జిల్లెల్ల డిఆర్సిసి కేంద్రంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం. సిరిసిల్ల జిల్లాలో జిల్లెల్ల డిఆర్సిసి కేంద్రంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. సంపద సృష్టి జిల్లెల్ల డిఆర్సిసిని సందర్శించిన డిగ్రీ విద్యార్థులు. అగ్రహారం డిగ్రీ కళాశాల విద్యార్థులకు కంపోస్టు తయారీపై ఎస్బిఎం అధికారులు. స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం. తడి పొడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్రే కీలకమన్న జిల్లా అధికారి సురేష్. టీచర్స్ అందరూ కూడా, స్టూడెంట్స్ కు, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నమస్కారం. మెయిన్గా ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో భాగంగా మనకు నేషనల్ గ్రీన్ కార్పస్ అంటే మనకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే గ్రామాల్లో జరిగేటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా దీన్ని నిర్వహిస్తున్నారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనే అంశాలపైన ఒకరోజు విజిట్ కార్యక్రమం అంటే వీళ్ళకి ఎక్స్పోజింగ్ అనేది చేయడం జరిగింది. అగ్రహారం డిగ్రీ కాలేజ్ చేసినటువంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎట్లా గ్రామంలో చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నాం, సేకరించినటువంటి చెత్తను ఏ విధంగా విభజిస్తున్నాం, విభజించినటువంటి తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా తడి చెత్తను ఏం చేయడం జరుగుతుంది, అదేవిధంగా పొడి చెత్తను ఏం చేస్తున్నాం అంటే మెయిన్గా గ్రామం లోపల ఏంటంటే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ కింద తీసుకొని గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా జిల్లాలో జిల్లెల్ల డిఆర్సిసి కేంద్రంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం. వచ్చిన వాళ్ళ మనం ప్రతి గ్రామంలో కూడా మనకు ఈ కాంపోస్ట్ తెలుసా మీకు? అందరు సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కదా, అంటే ఒక్కొక్క మండల్ కానీ వేరే ఎక్కడి నుంచి వస్తారు కదా. అంటే మీ ఏదైనా మీ గ్రామం ఏదమ్మా, మీ విలేజ్ వెమ్లాడ విలేజ్, వెమ్లాడ లోకల్ ఏదైనా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు విలేజ్ విలేజ్ చెప్పమ్మా. అగ్రహారం. ఇంకా మీరు చెప్పండి. నేను ఇందువరకు మీ కాలేజ్ భాష తెలిసింది అందరికీ. అంటే ఇది జనరల్ గా చూస్తుంటాం, కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఇప్పుడు అందరు బయటకు వెళ్ళిన ప్రతి గ్రామంలో కాంపోస్ట్ షెడ్ ఉంది. ఈ కాంపోస్ట్ షెడ్ ఎందుకు గవర్నమెంట్ మనం నిర్మించింది, దీన్ని ఏం చేస్తారు తెలుసా? ఇప్పటివరకు ఐడియా ఉందా? అంటే జనరల్ గా మన గ్రామంలో కూడా ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, మీకు కొంత అవేర్నెస్ అంటే ఐడియా ఉందా అని చెప్పండి. దాని గురించి పూర్తి చెప్పండి. సరే, ఐడియా లేదు మీకు. కాంపోస్ట్ షెడ్ ఎప్పుడు చూడలే మీరు? ఏదో లాస్ట్ ఊరుకు చివరి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మనం వెళ్ళాం అక్కడికి. ఇంట్లో ఏం చేస్తాం, చెత్త తీసి ఫస్ట్ ఏం చేస్తాం మనం? మెయిన్గా ఏంటంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళంతా కూడా ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రాక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ ఎందుకు? ఇంతకుముందు ఎట్లా ఉండే ట్రైసైకిల్స్ ఉన్నాయి. ట్రైసైకిల్ అంటే మనకు ఉన్నటువంటి గ్రామంలో సిబ్బంది వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, దాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దాని తర్వాత ఏమైంది, మనకు ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. ట్రాక్టర్ ఇచ్చిన తర్వాత గ్రామాల లోపల అవేర్నెస్ కల్పించి ప్రతి ఇంటి నుంచి ఏం చేస్తాం మనం, చెత్త ఏం చెత్త ఏర్పడుతుంది మనకు? చెత్త అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో ఫస్ట్ మార్నింగ్ ఏం చేస్తాం మనం, ఇల్లు ఊడ్చింది తర్వాత మనం కాలేజీకి వెళ్ళాలంటే ఏం చేస్తారు, బాక్స్ పెట్టాలంటే ఏం చేస్తారు మనం పేరెంట్స్? ఫస్ట్ వంట చేయాలి, కూరగాయలు కట్ చేస్తారు. కూరగాయలు కట్ చేయగా మొత్తం కూరగాయలు అన్ని కట్ చేస్తారు, అదే కర్రీ చేస్తారా? చేయాలి. దానిలో ఎంతో కొంత వేస్ట్ మిగులుతాయి కదా, కూరగాయల వేస్ట్ కానీ, తర్వాత మిగిలిన అన్నం కానీ, కూరలు కానీ, తర్వాత ఇంకా ఇంట్లో చేస్తే ఏమొస్తుంది, కవర్స్. కవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ పాల ఫ్యాక్టరీకి వెళ్తాం. పాల ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాం, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాం. దాంట్లో ఏం చేస్తాం, మనం చల్లగా ఉంటుంది పట్టుకుంటే కూల్ ఉంటుంది కాబట్టి చేతిలో పట్టుకోలేము. దానికి ఏం చేయాలి, క్యారీ బ్యాగ్ ఒకటి ప్లాస్టిక్ కవర్ తీసుకుంటాం. కూరగాయలు వెళ్ళినప్పుడు ఒక 3 నుంచి 4 కవర్స్ తీసుకొచ్చుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో రిలేషన్స్ వస్తే ఏం చేస్తాం, మటన్ ఫిష్ తీసుకొచ్చినప్పుడు 2 కవర్స్, లోపల ఒక కవర్ ఉంటుంది, బయట కనిపించగా ఇంకో కవర్ ఉంటుంది, 2 కవర్స్. ఏదైనా షాపింగ్ మాల్ ఫంక్షన్స్ అయినప్పుడు ఏంటంటే షాపింగ్కి వెళ్తాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ రకంగా చూస్తే ఎన్నో ఒక ఇంటికి ఒక 10 నుంచి 20 కవర్లు వాడుతుంది. ఈ కవర్లు కూడా చెత్త ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో అన్ని చెట్లు కానీ ఏమైనా తీసేసిన మొక్కలు కానీ ఏం చేస్తాం, అవి బయట పడేస్తాం. అంటే ఫస్ట్ సోర్స్ సెగ్రిగేషన్ అంటే మన ఇంటి దగ్గర, సోర్స్ అంటే ఇల్లు, ఇంటి దగ్గర చెత్తను వేరు చేసి తడి చెత్త, పొడి చెత్త, ఇంకేం చేస్తాం, చెత్త ఎన్ని రకాలు వేరు చేయొచ్చు, ఇంతకుముందు మీకు చెప్పిన క్లాస్ కాలేదు. చెత్తను 3 రకాలు వేరు చేయొచ్చు. 3 రకాలైన తడి చెత్త ఒకటి, పొడి చెత్త ఒకటి, హానికరమైన చెత్త. హానికరమైన చెత్తలు ఏమొస్తాయి, ఎంత పెద్దవాళ్ళే, చిన్నపిల్లలే, స్కూల్లో వాళ్ళకైతే ఐడియా ఉండదు, మీకు తెలుసు. ఏం చేస్తాం, చిన్నపిల్లల డైపర్స్ కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ, అయినా బ్లేడ్స్, పదునైన బ్లేడ్స్ కానీ, లేకపోతే ఎక్స్పైర్ డేట్ అయిన మెడిసిన్స్ కానీ, సిరప్లు కానీ హానికరమైన చెత్తలో మనం వేస్తాం. వేస్ట్ దాన్ని ఏం చేస్తాం, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త 3 చెత్త డబ్బాలు వేస్తామా? 3 డబ్బాలు ఉంటాయి మన ఇంట్లో, లేవు, 2 డబ్బాలు ఉన్నాయి. ఇంకో డబ్బా లేదు కదా సార్, ఎక్కడి నుంచి ఇస్తారంటే మనం 3వ డబ్బా లేకుండా ఈ హానికరమైన చెత్త అంతా కూడా ఒక పేపర్లో ప్యాక్ చేసి, మనకు ఏదైనా శానిటరీ ప్యాడ్స్ కానీ, ఈ డ్రైపర్స్ కానీ ప్యాక్ చేసి ఇంటూ మార్క్స్ పెట్టి మనం వీళ్ళకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ కాంపోస్ట్ తీసుకొస్తాం. రోజు చూస్తే మనం గ్రామ పంచాయతీ వాళ్ళకి ట్రాక్టర్ అయితే ఇస్తానని చెత్త, మరి అది ఎక్కడికి పోతుందో తెలియదు మనకు ఇవ్వడం వరకే తెలుసు. బయట పడేస్తలేని కొంత అవేర్నెస్ కల్పించినాం, మనం ఇతరులకు చెప్తున్నాం, మనం కూడా పాటిస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి మనకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇస్తాం. ఆ ట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత విలేజ్లో ఉన్న చెత్త అంతా కూడా ఎక్కడికి పోతుంది, ఇక్కడ కాంపోస్టింగ్కి వస్తాయి. మనకున్న 250 గ్రామాలలో కూడా కొత్త గ్రామాలతో కలుపుకొని 260 గ్రామాలు, 250 గ్రామాల్లో కూడా కాంపోస్ట్, ప్రతి విలేజ్లో కాంపోస్టర్ ఉంది. ఈ కాంపోస్టర్ లోపల మనకు మన గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ దీన్ని సెకండ్ సెగ్రిగేషన్ చేస్తున్నారు. సెగ్రిగేషన్ అంటే ఇక్కడ చూసారు కదా, ఈ వీడియో ఇట్లా. ఇప్పుడు జనరల్ ఏం చేస్తాం మనం, ఇట్లా మీరు ఆటోమేటిక్ గా ఇట్లా రౌండ్ అప్ అయిపోవాలి, అంటే ఎక్కడికి పోతా రండి. మెయిన్గా అంటే మనము ఇంట్లో ఇచ్చిన చెత్త అంతా తీసుకొచ్చి ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఒక ట్రాక్టర్లో, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంటుంది, ట్రాక్టర్లో కూడా ఒక పార్టిషన్ చేస్తారు. తడి చెత్త ఒక సైడ్, పొడి చెత్త ఒక సైడ్ వేస్తారు. పొడి చెత్తలు ఏమొస్తే మనకు, పొడి చెత్త ఇంకా హజార్డ్ వేస్ట్ సంబంధించి అంటే హానికరమైన చెత్త కూడా ఏంటంటే కొన్ని బ్యాగ్స్ కానీ లేకపోతే ఒక డబ్బా పెడతారు, ఇట్లా డబ్బా పెట్టి సపరేట్గా దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే హజార్డ్ వేస్ట్ అనేది మనం బయట పడేస్తే మనమే చేతులు ముట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ కూడా వీళ్ళ గ్లౌజెస్ కానీ, తర్వాత గమ్ బూట్స్ ఉంటాయి, బూట్స్ చేసుకుని మట్టుకే ముట్టాలి. లేకపోతే వాళ్ళకు కూడా దానిలో బ్లేడ్స్ కానీ ఉంటే కోసుకుపోయే అవకాశం. వీళ్ళు కూడా మనలాంటి మనుషులు వేరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటి దగ్గర సోర్స్ సెగ్రిగేషన్ పర్ఫెక్ట్ చేసి మనం గ్రామ పంచాయతీలకు ఇస్తే, ఒకవేళ ఇవ్వకపోతే ఏమైంది, వీళ్ళున్న వర్కర్స్ 2-3 వర్కర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చినాక చేయాలని చాలా కష్టంగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు తడి చెత్త చూడండి ఎట్లా ఉంది, అక్కడ తడి చెత్త సోరకాయలు మిగిలిన కానీ, టమాటాలు ఖరాబ్ అయినా కానీ, క్యాబేజ్ కానీ, ఉల్లిగడ్డలు ఖరాబ్ అయినా అన్ని దానిలో వేసి ఇస్తారు. దీన్ని ఏం చేయాలి మరి, ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, తడి చెత్త అనేది ఏంటంటే గ్రీన్ కలర్ డబ్బా ఇక్కడ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ డబ్బా లోపల తడి చెత్త వేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తడి చెత్త, పొడి చెత్త, దీన్ని కూడా మళ్ళీ సెగ్రిగేషన్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చెత్తను ఇక్కడ సెగ్రిగేషన్ చేసి దీనిలో ఇంకేమన్నా ప్లాస్టిక్, ఇప్పుడు చూడండి అక్కడ ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి, తర్వాత బ్లేడ్స్ కానీ, గాజు వక్కలు కానీ ఏమైనా ఉన్నట్టయితే తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తారు. డైరెక్ట్ అట్లే కాకుండా దాన్ని చిన్న చిన్న కట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఇంకా ఎంతమంది మొత్తం మనకు 5 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే దీన్ని మళ్ళీ సెగ్రిగేషన్ చేసి వాటిని చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ ఒకటి ఉంటుంది మనకు 4 గుంతలు ఉంటాయి అమ్మ. ఈ 4 గుంతలు అంటే ఒక్కొక్కటి 2 ఫీట్ల వెడల్పుతోని 2 ఫీట్ల లోతు, ఒక 6 ఫీట్ల పొడవుతో 4 గుంతలు చేస్తారు. చేసి చిన్న చిన్న కట్ చేసినంత కూడా ఒక 1 వీక్ వచ్చిన చెత్తనంతా దానిలో వేస్తారు. దాన్ని వేసిన తర్వాత 1 వీక్ అంతా గుంత నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఆపేస్తారు. దాన్ని ఆపేం చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వీక్ వచ్చేదాన్ని ఇంకో గుంతలు వేస్తారు.
ఇట్లా మనకు ఒక 1 month వచ్చే చెత్తనంతా కూడా దానిలో వేసి దానిలో పైన ఏం చేస్తామంటే మనకు పశువులు ఉంటాయి కదా పెండ అలుపు వెళ్తాను చూసిన ఇళ్ళలో ఆ నీళ్లు కలిపి దానిలో చల్పి దాన్ని పింత రొటేట్ చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే అక్కడ సెమీ డికంపోస్ట్ అంటే దాన్ని ఇంత చెత్త ఉన్నంత కూడా ఇంత అవుతుంది. దగ్గరికి తీసుకొచ్చి ఒక బ్లాక్ కలర్ అయిపోయి దానిలో ఉన్న స్మెల్ కానీ గ్యాసెస్ కానీ ఉంటే వెళ్ళిపోయి ఇక్కడ దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన కాంపోస్ట్ షెడ్ అరలు అంటుంది దీనిలో వేసి దీనిపైన మనకు అది ఎట్లా ప్రాసెస్ చూపిస్తాం. మన చేయాలనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ తడి చెత్త పొడి చెత్త ఏమొస్తాయి మీకు అన్ని చెప్తాం. కూరగాయలు కానీ అంటే భూమిలో కలిసిపోయేటన్నీ కూడా తడి చెత్త వస్తుంది. ఈ పొడి చెత్తలు ఏంటంటే మెటల్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ గాజు బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అంటే మట్టి కలిసిపోయినది కూడా పొడి చెత్త. ఈ 2 రకాలు వేరే. తర్వాత ఇంకోటి ఏంటంటే హజార్డ్ వేస్ట్ హానికరమైన చెత్త 3 రకాలు వేరే. అంటే తడి చెత్త గురించి 4 రకాలు ఇక్కడ మనకు చూసిగా ఈ 4 గుంటలు వేసి పైన షేర్ కొంచెం పోయినాయి. అవి ఇట్లా చేసిన తర్వాత డికంపోస్ట్ సెమీ డికంపోస్ట్ అంటే ఇక్కడ సేంద్రియ ఎరువులు తయారు చేసేటువంటి ఇది చూసిగా ఇక్కడ ఫస్ట్ దీన్ని ఎంత తయారు చేసుకున్నాం కింద వరుస ఇసుక పోస్తాము, తర్వాత ఎర్రమట్టి, తర్వాత కొబ్బరి పీచు, తర్వాత డికంపోస్ట్ చేసినటువంటి అంటే సెమీ డికంపోస్ట్ అయితే మనకు ఆ గుంటలలో అయితే ఇక్కడ చూసినాం కదా ఏదైతే సెమీ డికంపోస్ట్ అయిందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత ఏం చేస్తాం దీనిపైన వానపాము ఎర్త్ వామ్స్ అంటాం కదా ఎర్త్ వామ్స్ వేసి పైన ఒక గోనె సంచి మన జనప సంచి వేసి దానిపైన నీళ్ళు చల్లాలి. అంటే మొత్తం నీళ్ళు పైపడిపోయకుండా నీళ్ళు చల్లినప్పుడు ఏంటంటే జస్ట్ ఒక మన దాన్ని నిండా ఫిల్ చేస్తాడు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాటి గుడ్డ లేనప్పుడు ఏం చేస్తాయంటే మొత్తం తిన్న తర్వాత మళ్ళీ పైకి వస్తుంది. అంటే మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ డికంపోస్ట్ అయినటువంటి ఈ సేమ్ ఎరువుని దీన్ని తీసుకొచ్చేస్తాం. అంటే ఈ రకంగా టోటల్ ఒక 60 days 45 to అసలు ఒరిజినల్ డైరెక్ట్ చేసినా 60 days పడుతుంది. కానీ సెమీ డికంపోస్ట్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి 45 days లోపల దీన్ని నిండా ఉన్నంత ఎరువు కూడా మనకు సేంద్రియ ఎరువు తయారు. సేంద్రియ ఎరువు తయారైపోయిందంటే సేంద్రియ ఎరువు సంబంధించిన ఎంత అయిపోయిన తర్వాత మానవ పనులు పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు ఆ జనపసం తీసి చూస్తే వాటి పట్టుకుని ఎందుకంటే వాటి ఫుడ్ అనేది ఉండదు ఇక వాటి పెండ కానీ అది మొత్తం తినుకుంటే లోపలికి వెళ్తాయి కాబట్టి అయిపోయినాక మళ్ళీ ఫుడ్ కోసం పైకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం ఈ నీళ్ళు చల్లడం ఆపేస్తే అడుగు వెళ్ళిపోతుంది. అడుగు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 week అట్లా వాటిని మొత్తం ఆరబెట్టి ఆ ఎరువు తీసి మనం బయట ఆరబోసుకుని జల్లర పెట్టుకుని కేంద్రంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం. లోపల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం అన్ని కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కంపార్ట్మెంట్స్ అక్కడ చూసినా అట్టలు కంపార్ట్మెంట్ లోపల వాటిని సెగ్రిగేషన్ చేసి వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కటి డివైడ్ చేసి అమ్ముతాయి. స్క్రాప్ అమ్మినప్పుడు వాళ్ళు దేని చేసేస్తే వాళ్ళు కొనుక్కొని సేఫ్ గా గ్రామాల్లో అదేవిధంగా మనకి హజార్డ్ వేస్ట్ లో మెయిన్ గా మనకు శానిటరీ ప్యాడ్స్ కానీ డైపర్స్ వాటిని భూమిలో కలిసిపోతే దానిలో కూడా ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ అంటే భూమిలో కలిసిపోతుంది కాబట్టి దానికి ఇక్కడ మాన్యువల్ ఇన్స్టెంట్ అనేది కొంత ఏర్పాటు చేస్తాము. దాంట్లో ఏంటంటే పొల్యూషన్ అసలు పర్మిషన్ లేదు ఎందుకంటే దాంతో పొగ వచ్చేది కానీ చెత్త నుండే సంపద సృష్టిద్దాం, చెత్త నుండే సంపద సృష్టి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లెల్ల డిఆర్సిసి కేంద్రంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం, చెత్త నుండే సంపద సృష్టి. సిరిసిల్ల జిల్లాలో జిల్లెల్ల డిఆర్సిసి కేంద్రంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేద్దాం, సేంద్రియ ఎరువులు తయారు చేద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, చెత్త నుండే సంపద సృష్టిద్దాం, చెత్త నుండే సంపద